హాయ్ అండి, అందరూ నమస్కారం. మీరు చూస్తున్నారు అడ్డూరి ఛానల్. నా పేరు అడ్డూరి. మీరు చూస్తున్నారు అడ్డూరి ఛానల్. నిన్న మనం మాట్లాడుకున్నది ఎపిసోడ్ 87, ఏదైతే కాంపిటీషన్ ఇదే మన టికెట్ ఫైనల్ జరుగుతుందో దాని గురించి మాట్లాడుకుందాం. ఇందులో కొన్ని హైలైట్స్ ఎపిసోడ్ లోపలికి వెళ్ళే ముందు ఎపిసోడ్స్లో ఉన్న హైలైట్స్ గురించి మనం ఒకసారి జస్ట్ మాట్లాడదాం. ఒకటి వచ్చేసరికి ఎవరైతే ఎవరు ఆడాలి అంటే ఈ గేమ్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఎవరు ముందు ముగ్గురు వెళ్ళి ఆడాలనేది డిసైడ్ చేసుకోమన్నారు. ఆట ఏంటంటే ఒక్కొక్క బ్లాక్స్ ఇచ్చారన్నమాట. ఒక్కొక్క బ్లాక్స్లో ఆడమని చెప్పి నిల్చోమని చెప్పారు. బ్లాక్కి మధ్యలో ఒక బ్లాక్ ఖాళీగా ఉంటుంది. ఎలా అంటే ఏ కలర్లో అయితే ఇప్పుడు ఎమాన్యుల్ రెడ్ తీసుకున్నాడండి. ఎమాన్యుల్ రెడ్ తీసుకొని నెక్స్ట్ గేమ్లో గెలిచాడు అనుకోండి, ఎంటీగా ఉన్న నెక్స్ట్ ఏదైతే బ్లాక్ ఉంటుందో ఆ బ్లాక్లోకి రెడ్తో ఫిల్ చేసుకొని ఇంకో బ్లాక్ తనకు సంబంధించింది వేసుకొని నెక్స్ట్ ఆ కలర్కి పక్కన ఉన్న ఎవరైతే ఉన్నారో బిసైడ్ ఎవరు ఉన్నారో వాళ్ళతో కాంపిటీషన్ పెట్టుకోవాలి. ఇలాంటి గేమ్కి సంబంధించి ఫస్ట్ ఒక ముగ్గురిని ముందు కాంపిటీషన్ రమ్మన్నారు. ఎవరో ఒకరు డిసైడ్ చేసుకున్న అందరికి ఆప్షన్ ఇస్తే ఇందులో అందరూ కూర్చొని డిసైడ్ చేసుకుంటున్నారు. అయితే ఈ ప్రాసెస్లో ఎవరి ప్లానింగ్లు వాళ్ళకుంటాయి కదా. అలాగే తనుజ కూడా ప్లాన్ వేసుకుంది ఏంటంటే ఫస్ట్ రౌండ్లో కళ్యాణ్, డేమాన్ పవను అలాగే ఎమాన్యుల్ పంపించేస్తే ఎవరో ఒకరు ఎలిమినేట్ అయిపోతారు కదా గేమ్లోంచి, కొద్ది కాంపిటీషన్ తగ్గుద్ది కదా అనేది ఆలోచించి ఈ గోకుడు వ్యవహారం ఉంటుంది కదా తనుజాకి ఎప్పటి నుంచో ఫస్ట్ నుంచి ఉన్న ఈ జబ్బు ఏదైతే ఉందో గోకుడు జబ్బు అంటారు దీన్ని. అంటే కళ్యాణ్ని నామినేట్ చేయమన్నప్పుడు వెళ్ళిపోయి రామురాతోడిని చెయ్యి ఎలా అయితే కేకే అని గోకేసిందో అలాగే ఈరోజు కూడా భరణి గారి వీప్ మీద వద్దు 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 అని చెప్పి గీకడం మొదలుపెట్టింది. ఇదే విషయం ఇదంతా ఎవరు డిసైడ్ అయిన తర్వాత మన సుమన్ శెట్టి గారితో కూడా భరణి షేర్ చేసుకుంటాడు. తనూజ వెనక నుండి నాకు వీపు మీద అలా గోకుతుంది వద్దు అని చెప్పి ఆగమని చెప్పి నాకు ఇంటిమేషన్ ఇస్తుంది అని చెప్పి. ఎందుకు ఇలాగా ఓపెన్గానే మాట్లాడుకోవచ్చు కదా, మీరు వెళ్ళండి అని చెప్పొచ్చు, లేకపోతే భరణి గారు మీరు ఆగండి అని చెప్పొచ్చు, ఆయన వింటాడేమో. ఎందుకు అంత అంటే ఒకటి అంత దొంగతనంగా చేయాల్సిన అవసరం ఏంటి? ఎంత కెమెరాలు చూస్తున్నారు, ఒక మనిషి యొక్క బిహేవియరు అలా ఏంటి యాటిట్యూడ్ అనేది తెలుసుకోవడం పెద్ద విషయం అంటారా కెమెరాల్లో? చెప్పండి. ఏదైతే మీరు అలా చేశారో ఇది సెకండ్ టైం ఇది, మరి తెలియకుండా ఇంకేం చేశారో తెలియదు. ఈ గోకుడు కెమెరా అయితే మాత్రం బాగా పెద్ద జబ్బు అనుకుంటా తనుజాకి. అది కొద్దిగా మరి చూసే జనాలు కూడా చూసుకోవాలి అసలు ఏంటి ఆ బిహేవియర్ అంటే. మొత్తానికైతే మాత్రం ఇంకోటి ఏంటంటే తనుజ గారితో ఉన్న ప్రాబ్లం ఏంటంటే మొత్తం ఆమె హౌస్కి బిగ్ బాస్ తర్వాత ఈమె బిగ్ బాస్ 2 లాగా బిగ్ బాస్కి సొంత కూతురు యజమానురాలా ఫీల్ అవుతూ ఉంటుందేమో. మొత్తం డిసైడ్ చేసి పడేస్తుంది ఎవరైతే ముగ్గురు వెళ్ళాలో అనేది. ఏమే ఆల్మోస్ట్ డిసైడ్ చేసి ఫిక్స్ చేసినట్టు అనిపించింది నన్ను. మీరు వెళ్తారా, మీరు వెళ్ళండి అని. అంటే మిగతా వాళ్ళ ఒపీనియన్స్, సంజన గారు వెళ్తారా లేదా, సుమన్ శెట్టి గారు వెళ్తారా లేదా, లేదా భరణి గారు వెళ్తారా లేదా, లేదంటే అందరికన్నా ముఖ్యమైన రీతు చౌదరి వెళ్ళిద్దా లేదా, ఫస్ట్ రౌండ్లో ముగ్గురులో ఏమి ఉంటుందా లేదా అనేది ఆమె అభిప్రాయం కనుక్కోవాలి. మొత్తం ఏమే డిసైడ్ చేసేస్తుంది, చెప్పేస్తుంది. అందుకే రీతు చౌదరి కాసేపు కూర్చొని ఆలోచించుకున్న తర్వాత ఒకటి ఆలోచించుకుంది, నేను వెళ్తాను ఫస్ట్ రౌండ్లో అంటే ఇంకా అప్పుడు ఈ ప్లాన్ ఏదైతే తనూజ వేసుకుందో అది రీతు చౌదరి వాళ్ళు బెడ్స్ కొట్టే ప్రమాదం ఉందని చెప్పి ఇంకా అరవడం మొదలుపెట్టింది. ఫస్ట్ తెలీదా ఏం చేస్తున్నావు, అంతా డెసిషన్ తీసుకున్నాక ఇప్పుడు చెప్తావేంటి? డెసిషన్ ఎవరు తీసుకోవాలి, వీళ్ళందరూ తీసుకోవాలి. అక్కడ డిసైడ్ చేసేవాళ్ళు ఎవరో కాదు, ఎవరి కాళ్ళు ఇండివిజువల్గా డిసైడ్ అవ్వాలి, ఎవరు ఆడతారు ఎవరు ఆడరు అనేది కన్విన్స్ చేసుకోవాలి. కానీ ఇక్కడ తనూజ ఆల్మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్ చేయడమే కాక దీన్ని ఆమె కంప్లీట్గా గేమ్ని ఆమె హోల్డ్లోకి తెచ్చుకొని ఆమె డిసైడ్ చేద్దాం అనుకునేలాగా అనిపించింది తప్ప ఇప్పుడు రీతు చౌదరికి కూడా హక్కు ఉంటుంది కదా తను ఫస్ట్ రౌండ్లో డ్రాప్ అవ్వాలా ఆడాలా లేదా అనేది. మేబీ అక్కడ ఛాన్స్ దొరకలేదు కాబట్టి తర్వాత డిసైడ్ అవ్వలేదు కదా, ఇంకా బిగ్ బాస్ కూడా ఓకే కమాన్ రెడీ అనలేదు కదా. సో అందుకని లేదు నేను ఆడదాం అనుకుంటున్నాను అని చెప్పేసరికి ఇంకా ఏం ప్లాన్ ఎక్కడైతే చెడిపోయిందో తనూజ ఏమన్నా రీతు చౌదరి మీద రివర్స్ అవ్వడం అయితే మొదలుపెట్టింది. మీకు తెలుసు కదా తనూజకి ఎలా ఉంటుందంటే ఆమె నచ్చినట్టు జరగాలి, నచ్చినట్టు జరగకపోతే మాత్రం అరుపులు, పెడబబ్బులు, ఏడుపులు. ఇంకేమనంటే అవతలనే మగ ఆడ అనే భేదాలు తీసుకొచ్చి దాంతో అటాక్ చేయడం జరిగింది. ఈ ఎపిసోడ్లో కూడా జరిగింది. మనం మాట్లాడుకుంది ఏం జరిగిందో అని కూడా. మొత్తానికి అయితే రీతు చౌదరి అబ్జెక్ట్ చేసింది, దాని గురించి తనూజ గొడవ వేసుకుంది. తనూజకు కూడా అదేంటి నేను డెసిషన్ తీసుకోలేదు, మీకు ఏం చెప్పానా ఏంటి అని చెప్పి అంతా మొత్తానికి అయితే గేమ్లో దిగింది. గేమ్ కూడా మీకు తెలుసు ఎమాన్యుల్కి, కళ్యాణ్కి, రీతు చౌదరి జరిగిన గేమ్లో ఎమాన్యుల్ గెలిచాడు. ఏంటంటే ఇవి కంప్లీట్గా మ్యాథ్స్. ఈ మ్యాథ్స్ అనేసరికి రీతు చౌదరికి అంత నాలెడ్జ్ ఏమి ఉండదు, అంటే మ్యాథ్స్ పరంగా అనేది. కానీ చాలా బాగా ఆలోచిస్తుంది, చాలా బాగా మాట్లాడుద్ది కూడా, పాయింట్ టు పాయింట్ మాట్లాడుద్ది కూడా రీతు చౌదరి. ఆ విషయంలో మాత్రం మెచ్చుకోవాలి. బట్ మ్యాథ్స్ కదా,
కొద్దిగా వీక్ ఆ అమ్మాయి ఫస్ట్ నుంచి. సో, అప్పుడే అనుకుంది, అమ్మ చచ్చానురా బాబు అనుకుంది. మొత్తానికైతే గేమ్ పెట్టారు. గేమ్‌లో చెప్పినట్టు క్యాలిక్యులేషన్ అంటే 12/2 అంటే ఎంత? ఆన్సర్ 6 అంటారు. 6 అంటే అక్కడ 6కి మ్యాచ్ అయ్యే క్యాలిక్యులేషన్ ఏం మ్యాచ్ అవుద్దో చూసుకోవాలి. అంటే 2/3 ఉంది అక్కడ. 2/3 ఆ బోర్డ్ తీసుకొచ్చి వాళ్ళ దాంట్లో పెట్టుకోవాలి. అలా చేసిన దాంట్లో కంప్లీట్‌గా 0 వచ్చాయి రితు చౌదరికి. కళ్యాణ్ సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు. ఇమాన్యుల్ గెలిచాడు. ఇమాన్యుల్ గెలిచిన తర్వాత ఆయన బోర్డ్ ఏంటంటే రెడ్. ఇప్పుడు ఒక కార్డ్‌బోర్డ్‌ని తీసుకెళ్ళి రెడ్ కలర్ దాన్ని తీసుకెళ్ళి ఆయన ఉన్న ఎంప్టీ ప్లేస్‌లో పక్కన పెట్టుకోవాలి. ఈయన చాలా తెలివిగా బిహేవ్ చేశాడని చెప్పాలి. ఎక్కడ పెట్టాడు? అటుపక్క సుమను, భరణి అటువైపు ఎంప్టీ ఉన్నాయి. అక్కడ పెట్టుకోవచ్చు. బట్ అక్కడ పెట్టకుండా ఏం చేశాడు? తీసుకొచ్చి ముగ్గురు లేడీస్ మధ్యలో పెట్టాడు ఎంప్టీది. అంటే ఏంటి? ముగ్గురులో ఎవరో ఒకరితో గేమ్ ఆడొచ్చని. ఏం చేశాడు తెలివిగా? ఏంటి రితు చౌదరి, తనూజ, సంజన గారికి సంబంధించి మధ్యలో ఏదైతే బ్లాక్ ఉందో ఆ బ్లాక్‌లో పెట్టాడు. పోనీ పెట్టినోడు పెట్టొచ్చు కదా! ఏ తనుజతోనో, రితు చౌదరితోనో కాంపిటీషన్ ఏసుకోవచ్చు కదా! చాలా తెలివిగా అంటే ఈజీగా గెలవచ్చు, నెక్స్ట్ రౌండ్‌కి వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఏం చేశాడు? సంజన గారిని ఎంచుకున్నాడు. అంటే ఈ బ్లాక్ పక్కన ఎవరైతే ఉన్నారో ఆళ్ళలోంచి ఒకళ్ళని కాంపిటీటర్‌గా ఎంచుకోవాలి నెక్స్ట్ రౌండ్‌కి. ఎంచుకోమంటే సంజన గారిని ఎంచుకున్నారు. సంజన గారిని అప్పటికి అన్నారు, "అదేంట్రా మిగతా వాళ్ళు ఉన్నారు కదా! నువ్వు నన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలంటే" మనోడు చెప్పింది ఏంటంటే అదే నచ్చల. ఇమాన్యుల్ దగ్గర ఉన్నది ఏంటంటే మనోడు బ్రెయిన్ లేదనుకుంటాడు, అది చెప్పడు బయటికి. వేరేది ఏదో చెప్పడానికి ట్రై చేస్తాడు. ఏం చెప్పాడు? ఏంటి లేదు మమ్మ, నువ్వు ఒకవేళ నువ్వు గెలిస్తే ఈ నా బ్లాకులు కూడా నీకు వచ్చేస్తాయని చెప్పి ఇలా పెట్టా. అదే వేరే వాళ్ళు పెట్టాననుకో, నీకు వేరే కాంపిటీషన్‌లో గెలిచినా నీకు రాదు కదా! అందుకని పెట్టా. ఏదో చెప్తున్నాడు. ఆమె ఏం తక్కువదేం కాదు. సంజన గారు చాలా మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నాయి. ఆమెకి వెరీ క్యాలిక్యులేటెడ్‌గా ఉంటది. అవతలోళ్ళు ఏ క్యాలిక్యులేషన్ ఏస్తున్నారో ఒక పక్క నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. మనోడేమో చిన్న పిల్లలు చెప్పినట్టు ఏంటి కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. పోనీ ఎందుకు తీసుకున్నాడు? సెకండ్ రౌండ్‌లో ఖచ్చితంగా సంజన గారిని గెలిచేయొచ్చనే కదా పెట్టావు. ఆ విషయం చెప్పవు. ఈజీగా ఉంటది. టికెట్ ఫైనల్‌కి ఎళ్ళాలని ఉంది. అందుకే నిన్ను సెలెక్ట్ చేసుకున్నానని చెప్తే ఏమైద్ది? తప్పేం కాదు కదా! నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ కాంపిటీషన్ టఫ్‌గానే ఆడావుగా కళ్యాణ్‌తో. నెక్స్ట్‌ది ఎందుకు టఫ్‌గా ఆడాలి? ఈజీగా ఆడకూడదా? సో, ఆ రీజన్ చెప్పుండొచ్చు కదా! బట్ ఆ రీజన్ చెప్పలా మనోడు. అది చండాలంగా అనిపించింది. పైగా ఆమె బాగా కావాల్సిన వ్యక్తి. ఆమె నిన్ను బాగా ఆల్రెడీ నువ్వు ఒకసారి దివ్య కోసం ఆమెకి వెన్నుపోటు పోసావని ఫీల్ అవుతుంటే ఇప్పుడు మళ్ళీ ఆమెని ఇంకా ఈ టికెట్ ఫైనల్ రోల్స్ నుండి ఆమెని నువ్వు తప్పించే ప్రయత్నం అయితే చేసావని నేను అంటాను. ఖచ్చితంగా ఆమె అదే ఫీల్ అయింది. అరే నన్నెందుకు పెట్టుకున్నాడు? నేను నాతో ఆడొద్దనట్లేదు. అది ఫస్ట్ రౌండ్‌లోనే నన్నెందుకు పెట్టుకోవాలి? పక్కనోళ్ళు ఎవరైనా చాలా మంది ఉన్నారుగా ఆళ్ళు పెట్టుకోవచ్చు కదా! అన్నాడు. సుమన్‌తో పెట్టుకోవచ్చుగా గేమ్. అంటే సుమన్‌ని నువ్వు ఎలా అయినా ఉంచాలనుకున్నావు. సంజన గారు ఉండకూడదు అనేది ఫీలింగ్. మరీ దారుణంగా ఇమాన్యుయల్ నిన్ను ఎంత లేదన్నా ఎంతో రెస్పెక్ట్ ఇస్తుంది. కనీసం ఆ రెస్పెక్ట్ అయినా ఇవ్వచ్చు. గేమ్‌లో నేను గేమే ఆడమంటా. కానీ గేమ్ ఆడి నువ్వు ఏదైతే స్టార్ట్ చేసావో అది చెప్పకుండా అబద్ధం చెప్పడం అనేది నచ్చలంటా నేను కూడా. నువ్వు నిజం చెప్పేసేయి. సంజన గారి మీద ఈజీగా గెలవచ్చు. అందుకని పెట్టావు. అది చెప్పు. అది చెప్పకుండా ఆమెని అంత చండాలంగా మోసపూరితంగా నువ్వు వేరే మాటలు చెప్తున్నావంటే చాలా నమ్మించి మోసం చేసినట్టు కదా! ఆ మాటలు చెప్పడం. అదైతే మాత్రం కంప్లీట్‌గా నాకు నచ్చలేదు. మొత్తానికైతే సంజన గారితో కూడా గేమ్ కూడా పెట్టారు. సంజన గారు అలాగే ఇమాన్యుయల్ మొత్తానికైతే గేమ్ ఆడారు కదా! ఆ గేమ్‌లో సింపుల్ అండి. ఆ గేమ్ అయితే మాత్రం నాకు తెలిసి కొద్దిగా సంజన గారు ట్రై చేస్తే అయ్యేదేమో. కాపోతే అక్కడ ఆమె ఎందుకు గివ్ అప్ ఇచ్చింది అనేది నాకు అర్థం కావట్లేదు. అంటే గివ్ అప్ ఇచ్చిందని కాదు పోరాడింది. బట్ ఆ బాల్ ఏసే టెక్నిక్ గాని అది అందులో మిస్ అయింది. అలాగే తాడు కూడా ఆమె అట్‌లీస్ట్ ఒక చేత్తోనే హ్యాండిల్ చేయాల్సింది. తాడు కూడా 2 చేతులతో వదిలేయడం కూడా ఆమె ఔట్ ఆఫ్ ద గేమ్ అయింది. మొత్తానికైతే ఇమాన్యుయల్ మళ్ళీ రెండో రౌండ్‌లో ఎవరైతే తనూజని ఎంచుకున్నాడో ఆయన అనుకున్నదే ప్లాన్ ప్రకారం అనుకున్నాడు. నెక్స్ట్ రౌండ్‌కెళ్ళాలంటే సంధ్య గారిని పంపించేస్తే పోయిద్ది అనేది నాకెందుకో కరెక్ట్‌గా అనిపించదు. ఇంకా ఆప్షన్‌లు ఉన్నాయి గదా! ఇప్పుడు తప్పని పరిస్థితులు అయితే ఓకేనండి. ఇక్కడ ఆప్షన్‌లు ఉంచుకొని కూడా సంజన గారితో ఆడేసి గెలిచేద్దాం అనుకోవడం టికెట్ ఫైనల్‌కి వెళ్ళిపోదాం అన్న తుత్తర ఎక్కువైపోయింది ఇమాన్యుయల్‌కి అనేది ఒక ఫీలింగ్. ఆ ఫీలింగ్‌లోంచే సంజన గారు పాపం బలయ్యారు. పాపం అది కూడా ఆమె అదే ఫీల్ అయింది. మొత్తానికైతే మాత్రం సంజన గారు కంప్లీట్‌గా టికెట్ ఫైనల్ కాంపిటీషన్ నుండి బయటికెళ్ళిపోయిందని చెప్పాలి. బట్ ఆమెకి అది ప్లస్ అవుద్దనుకుంటున్నాను. ఆమెకి ఖచ్చితంగా లాస్ట్ వీక్ ఏదైతే అందరూ అటాక్ చేశారో, ఆమె తప్పన్నారో అక్కడ కూడా కొంత సింపతి వచ్చింది ఆమెకి. అలాగే ఇప్పుడు గేమ్ కూడా ఆమె చక్కగా ఆడింది. ఖచ్చితంగా ఆమెకి పాజిటివ్ అనేది ఉంటది అనుకుంటున్నాను. ఈ వారం ఎలిమినేషన్ నుండి కూడా ఆమె తప్పించుకో ఖచ్చితంగా ఔట్ ఆఫ్ బయటకొస్తదనుకుంటున్నాను. అలాగే మొత్తానికైతే నెక్స్ట్ రౌండ్ ఈసారి బిగ్ బాస్ ఏం చేశారంటే, మళ్ళీ ముగ్గురిని సెలెక్ట్ చేసుకోమంటే వాళ్ళు
తనుజ, డిమాండ్ పవన్ అండ్ భరణి గారు నెక్స్ట్ కొత్తగా ఇంకో ముగ్గురికి ఆడుకునే గేమ్ అది. అదేంటంటే పికింగ్ ద ఫ్లవర్స్ అనమాట. 3 కలర్స్ ఉంటాయి. 3 కలర్స్ ఎవరైతే బజర్ మోగే టైంకి, ఇది పాతదేనండి, అంతకుముందు సీజన్లో కూడా వచ్చింది. ఏంటంటే నాటి ఉంటాయో, మొక్కలు నాటుకొని ఉంటాయో బజర్ నొక్కే టైంకి, లోపల నాటి ఉంటాయో కరెక్ట్గా, వాళ్ళు విన్ అయినట్టు లెక్క. అయితే ఇక్కడ కంప్లీట్గా ఈ గేమ్ చూసినట్లయితే మీరు ఇక్కడ డిమాండ్ పవన్ తన గెలవడం కోసం ఆడాడు. బట్ భరణి గారు మాత్రం తనూజ గెలవడం కోసం ఆడినట్టు అనిపించింది. కంప్లీట్గా తనూజ కోసం ఆడాడు. తనూజ కమాన్ చూడు అది ఇది అని చెప్పి ఆమెను ఎంకరేజ్ చేయడం అనేది నాకు అర్థం కాని విషయం. గేమ్లో తనూజని గెలవాలనుకోవడం, అలాగే డిమాండ్ పవన్ని మొక్కలు పీకేయడం. ఇప్పుడు డిమాండ్ పవన్ ఇద్దరిది పీకాడు అంటే ఏంటి, వాళ్ళిద్దరి మీద గెలవాలనేది ఈయన ఇంటెన్షన్. ఈ భరణి గారిది అలా లేదు. డిమాండ్ పవన్ ఒక్కడితే పీకడం, డిమాండ్ పవన్ ఒక్క ఫ్లవర్స్ని పీకడం అనేది అక్కడ ఏం ఇండికేషన్ ఇస్తుంది. అలాగే ఏదైతే పైనుండి పడిన ఫ్లవర్స్ని ఏరుకునే ప్రక్రియలో కూడా తనుజ త్వరగా కానీ అని చెప్పి ఆమెను అంటున్నాడు. కంప్లీట్గా అక్కడ తనుజాని ఎక్కడ కూడా డిఫెండ్ చేయలేదు. తనుజ ఫ్లవర్స్ని కూడా ఎక్కడ పిక్ చేయలేదు భరణి. కంప్లీట్గా ఈయన గ్రూప్ గేమ్ ఆడాడు తప్ప ఇండివిజువల్ గేమ్ ఇక్కడ టికెట్ ఫైనల్ ఆడే ఫైటింగ్ అయితే భరణి నుంచి అయితే రాలేదని చెప్తాను. అలాగే డిమాండ్ పవన్ చాలా కష్టపడ్డాడు ఇద్దరి మీద. బట్ ఇద్దరు ఆడడం వల్ల కూడా కొంత ఆయనకి డ్యామేజ్ జరిగింది. ఇద్దరు ఒకరినే టార్గెట్ చేయడం వల్ల కూడా దాచుకోలేకపోయాడు అని చెప్పాలి ఫ్లవర్స్. ఈ రౌండ్లో వీళ్ళిద్దరూ గ్రూప్ గేమ్ ఆడారు, భరణి అండ్ తనూజ అని చెప్తాను డిమాండ్ పవన్ మీద. అలాగే తనూజ కూడా ఆడని చెప్పి ఆడుతుంది, కుదరినప్పుడే అరుస్తుంది. మధ్యలో డిమాండ్ పవన్కి రీతు అరే ఫ్లవర్స్ అడిపెట్టరా ఏదో సంథింగ్ సపోర్ట్ చేస్తుంటే ఆమె మీద కోప్పడింది తనూజ. నువ్వు వచ్చి ఆడు, వచ్చి డిమాండ్ పవన్ ఆట నువ్వు ఆడు వచ్చా అని కోప్పడింది. ఇప్పుడు మిగతా గేమ్లో కూడా డిమాండ్ పవన్కి ఆమె ఎంకరేజ్ చేసినప్పుడు, నువ్వు పక్కన కూర్చున్నప్పుడు ఆడేవాళ్ళు కూడా అదే మండుద్దిగా. అప్పుడు నువ్వు అర్థం చేసుకోకుండా చక్కగానే రితు చౌదరి ఎంకరేజ్ అయితే తప్పే ఉందని అంటావు, నువ్వు ఎంకరేజ్ చేస్తావు. మరి ఇదే రితు చౌదరి డిమాండ్ పవన్కి ఇప్పుడు హెల్ప్ చేస్తుంటే నువ్వు ఎందుకు అంత ఫీల్ అవుతున్నావు? ఇది క్వాలిటీసా? అంటే ఒక విన్నర్కి ఉండాల్సిన లక్షణాలైనా తనూజ బిహేవ్ చేసేది? అక్కడేమో గూగుద్ది భరణిని, ఇక్కడికి వచ్చేమో అరుసుద్ది కాంపిటేటర్ మీద డిఫెండ్ చేయలేక, ఆమె చేతకానప్పుడు అరుపులే. ఇంకా నయం ఆడమగ తేడాలు తీసుకురాలి. నేను అది తీసుకొద్దామనుకున్నాను. ఎందుకంటే గట్టిగా పట్టుకున్నాడు తనూజాని ఆపడం కోసం డిమాండ్. మొన్న తోయడం గురించి అంత రభస చేసింది, ఈరోజు ఏకంగా నడుము పట్టుకుని లేపి సైడ్ కరెక్ట్ చెప్పాలండి. దాని గురించి ఏం రచ్చలేపుద్దో కానీ జనాలు ఉమ్మూస్తారని చెప్పి ఏమన్నా ఆగిందేమో. మొత్తానికైతే మాత్రం ఈ రౌండ్లో తనూజ విన్ అయింది. కానీ విన్ అయిన లాస్ట్లో బజర్ నొక్కే టైం కూడా అండి, కళ్యాణ్ యాజ్ ఎ సంచాలకుగా ఫెయిల్ అయ్యాడని చెప్తాను. ఎందుకంటే అక్కడ చెప్పింది ఏంటంటే బజర్ నొక్కే టైంకి ఎవరి మొక్కలైతే ఎక్కువ ఉంటాయో నాటి అన్నారు, అంటే చేతిలో ఉండకూడదు. బట్ ఇక్కడ ఏం చేసిందంటే తనూజ బజర్ నొక్కి అయిపోయిన తర్వాత కూడా చేతిలో పట్టుకొని ఉందాము ఫ్లవర్స్ని, మట్టిలో ఇలా తోసి చేతితో పట్టుకొని ఉంది. చెయ్యి ఎలా పట్టుకుంటుంది? ఇప్పుడు డిమాండ్ పవన్ కానీ భరణి గారు కానీ మొక్కలు నాటేశారు బజర్ నొక్కే టైం, కానీ తనూజ మాత్రం చేతితో పట్టుకొని అలా ఉంది. దాన్ని ఎలా కన్సిడర్ చేశారు అనేది నాకు అర్థం కాదు. పైపెచ్చు ఆ అమ్మాయికి ఎక్కువ ఫ్లవర్స్ ఉన్నాయని చెప్పి ఆమెని విన్నర్గా ఇచ్చారు. ఎక్కువ ఫ్లవర్స్ ఉన్నాయి తప్పలేదు. నా లెక్క ప్రకారం అయితే ఈ రౌండ్లో భరణి గారు విన్ అయ్యారని చెప్పాలి. ఇప్పుడు కళ్యాణ్ కరెక్ట్గా న్యాయంగా అందరి దగ్గర మనల్ని పొందాలంటే భరణి గారికి విన్ ఇచ్చి ఉంటే మాత్రం ఖచ్చితంగా కళ్యాణ్కి టాప్ 3లో ఖచ్చితంగా ఉండే కన్ఫర్మ్ అయిపోయాడు. నేనైతే ఎక్కడ డౌట్ ఉండేది కాదంటున్నా. ఆయన మీద అంత గౌరవం రెస్పెక్ట్ పెరిగేది. ఏదైతే రూల్స్కి ప్రకారం చెప్పాలంటే భరణి గారే విన్. ఎందుకంటే ఆయన చేతిలో ఫ్లవర్స్ లేవు, మట్టిలో ఉన్నాయి. బట్ తనూజాకి చేతిలో ఉన్నాయి, మొక్కలు మట్టిలో ఉన్నాయి కానీ చేతితో పట్టుకొని ఉంది. అది కుదరని పని కదా, పెట్టి ఉండాలి అక్కడ, చేతిలో ఎలా పట్టుకొని ఉంటుంది. సో ఈ రౌండ్లో అయితే మాత్రం నా లెక్క ప్రకారం భరణి గారు విన్ను. ఇక్కడ గేమ్ పరంగా చూస్తే భరణి గారు తనూజ తప్పు చేసిందని చెప్తాను. అలాగే యాజ్ ఎ సంచాలకుగా కూడా కళ్యాణ్ ఈ రౌండ్లో ఫెయిల్ అయ్యాడనేది చెప్తాను. కాకపోతే డిమాండ్ పవన్ దీన్ని డిఫెండ్ చేయకుండా నవ్వుతూ క్లాప్స్ కొట్టడం, దాన్ని ఆహ్వానించడం, తర్వాత రీతు చౌదరి దగ్గరికి వెళ్ళి రీతు చౌదరి ఆయన మాట్లాడుకునేటప్పుడు అమ్మ మరి ఆ అమ్మాయి అసలు దాన్ని
నేను ఏమన్నా దాని గురించి ఏడుసుద్దేమని భయమేస్తుంది. అలా అనిన తర్వాత కూడా నేను అలా పట్టుకుంటున్నావు, చేత్తన్నావు, ఇసిరేత్తన్నావు అని అంటుంటే ఇంక దాన్ని నేను ప్రొలాంగ్ చేయాలని అనుకోలేదు. అందుకే నేను కూడా ఇంకా ఆ అమ్మాయిని ఎక్కువ హ్యాండిల్ చేయకుండా వదిలేశాను అని చెప్పి రితుజాకి ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకుంటున్నాడు. అదేదో ఓపెన్ ప్లాట్‌ఫామ్ మీద ఇవ్వచ్చు కదా! రెస్పెక్ట్ పెరిగైతే తనూజకి దానివల్ల తనూజ ఏం చేసిందన్నది జనాలకు తెలిసేది. నువ్వు మీరు ఎంతసేపు సర్దుబాటు చేసుకొని నవ్వుతూ వెళ్ళిపోదాం అనుకుంటే ఎన్ని రోజులు ఈ డ్రామాలు ఆడుకుంటూ సేఫ్ జోన్‌లో ఉంటాం చెప్పండి? డిమాండ్ పవన్ దగ్గర అదే చెప్పాలనుకున్నప్పుడు ఒక సాలిడ్‌గా చెప్పలేడు. ఇప్పుడు మళ్ళీ పైపెచ్చొచ్చి ఈ ఎపిసోడ్ బిగినింగ్‌లో కూడా చూడండి. నిన్న నామినేషన్‌లో భయంకరంగా డిమాండ్ పవన్ మీద అరిసి పడేసి పర్సనల్‌గా అన్నీ మాట్లాడేసింది తనూజ. వచ్చేసి నేను కొద్దిగా ఫీల్ అవుతున్నాను. నిన్ను అన్నందుకు నేను రిగ్రెట్‌గా ఫీల్ అయ్యాను. నాకు ఎందుకో బాధ అనిపించింది అని చెప్పి ఏడుపు మొహం పెట్టి ఏదో పొద్దున్న సవరతీస్తుంది. నేననేది నిన్న తిట్టేసి పొద్దున్నొచ్చేసి సారీ చెప్పి నాకు ఎందుకో తప్పుగా రిగ్రెట్‌గా ఫీల్ అవుతున్నానని చెప్పి ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడం అంటే ఏంటో నాకు అర్థం కావట్లేదు. అంటే తప్పు చేసిందనేగా, అరుపులు అరిసింది, మాటలు జారిందనేదిగా అర్థం. మరి ఇలాంటి ఆవిడ మ్యాచ్ విన్నరును కప్పు కొట్టే వ్యక్తి ఎలా అవుతది? ఆ! ఇన్ని బ్యాడ్ క్వాలిటీస్ పెట్టుకున్న వ్యక్తి కప్పు కొట్టుద్దా? ఇంకా వదిలేసేవాళ్ళు ఆలోచించుకోవాలి ఇంకా.